నగరంలో మంగళవారం ఉదయం 8:30కు మత ప్రచారం చేస్తున్న క్రైస్తవులను అడ్డుకున్న విశ్వ హిందూ పరిషత్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రామ్మూర్తిపై దాడికి దిగారు అంటూ టూటౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఉదయం 10:30 ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ నెట్టి కంటయ్య ఇరు వర్గాల వాదనలు విన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా క్రైస్తవ సోదరులు మత ప్రచారం చేస్తున్నారని నిర్ధారణకు వచ్చారు. దీంతో క్రైస్తవులు సీఐకి బీహెచ్పీ నాయకులకు క్షమాపణలు కోరారు. అనంతరం బీహెచ్పీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది జయకుమార్ మీడియాతోని మాట్లాడుతూ అనుమతులు లేకుండా మత ప్రచారం చేయడమే కాకుండా విశ్వ హిందూ పరిషత్ సభ్యులపై దాడికి దిగడం హేయమైన చర్య అని అన్నారు. దీనిపై తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రూరల్ కేసు వాళ్ళు వారెంట్ చేసుకుని కస్టడీ చేసుకున్నారు. సీఎం గారి మీద పెట్టిన పిటిషన్ ఆ కేసును సేమ్ పీటీ వరకు 4 రోజులకి కస్టడీకి అడిగారు. సో ఇప్పుడు మనకు ఓన్లీ పీటీ వరకు ఇస్తున్నారు. ప్రొడ్యూస్ చేసినాక మళ్ళీ మనం వాళ్ళ దగ్గర తీసుకుంటే ఆటోమేటిక్గా పిటిషన్ కూడా చేయాలి ఫైల్ చేసుకుంటాం. చిత్తూరు నగరంలో ఒక వింత సంఘటన జరిగింది. పులివెందుల నుంచి సుమారు 60 మంది క్రైస్తవుల పేరుతో ఒక వాహనంలో మైక్ తీసుకొని మన గాంధీ బొమ్మ దగ్గర నుంచి పలంనేరు రోడ్లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రొసెషన్ చేస్తూ ఉంటే మన మిత్రులు విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు అదేవిధంగా ఇంకా చిత్తూరు నగరంలో గల కొందరు వారిని ప్రశ్నిస్తే వారు రామ్మూర్తి గారి పైన చాలా అనుచితంగా ప్రవర్తిస్తూ, అంతేకాకుండా రామ్మూర్తి గారిని కూడా భౌతిక దాడులు చేస్తామని చెప్పి కూడా భయప్రాంతాలకు గురి చేస్తూ చేయడం జరిగింది. ఇది చాలా దారుణం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో వాళ్ళు అనుకున్నదంతా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్పేసి భ్రమలో ఉన్నారు. దీన్ని పోలీసులు అంతేకాకుండా కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మత ప్రచారాన్ని బహిరంగంగా ఎలాంటి అనుమతులు లేకుండా, అంతేకాకుండా ఇతర మతస్థుల దేవీ దేవతల పట్ల అనుచితంగా ప్రవర్తించడం కూడా చాలా నేరము. భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా కూడా వారు శిక్షార్హులు. వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సుమారు ఉదయం 8:30 గంటలకి మా ఆఫీస్ ఓపెన్ చేయడానికి నేను రాగా క్రిస్టియన్స్ పాంప్లెట్స్ బైబిల్ పట్టుకొని మైక్ ఎత్తుకొని ప్రతి ఒక్కరూ బ్యాగ్లో పాంప్లెట్ చేతిలో పట్టుకొని అందరికీ ఇస్తూ సెటర్లకు చెప్తూ వస్తూ ఉంటూ, ఏమయ్యా ఎవరు మీరు, ఇక్కడ ఎందుకు వస్తారో, ఎందుకు ఈ ప్రచారం చేస్తున్నారో అనే తెలిసినగా నేను ఒకటే ఉన్నాను కాబట్టి వాళ్ళని ప్రతిఘటించే ప్రయత్నంలో వాళ్ళు నా మీదకి తిరగబడే పరిస్థితుల్లో ఉన్నాయి. ఆడికి అడ్డుకొస్తే మీరు ఎవరో చెప్పండి, ఇటుకి ఎందుకు వచ్చారని పులివెందులని చెప్తున్నారు, రాయచోటు అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు ఈ మరి రోడ్డు మీద ప్రచారం చేస్తున్నారు, మేము ఈవెన్ ఇక్కడ మేము ఏదైనా రాజకీయంగా కానీ ఏదైనా ఒక ప్రొసెషన్ చేయాలంటే ప్రతి దానికి పర్మిషన్లు ఉంటాయి. ఆ పర్మిషన్ మీరు తీసుకోరని నేను ప్రశ్నించి అడిగింది. వాళ్ళు వీడెవరా పటండా పడుకొని చూద్దాం మీరు అడగడం జరిగింది. దానికి నేను భయపడకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళని చేస్తూ అడుగుతూ టూటౌన్ దగ్గరికి వచ్చి టూటౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వచ్చి కూర్చొని ఇక్కడ కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో దాదాపు 30 మందిని, ఇంకా దాదాపు కొంతమంది బయట వెళ్ళిపోయారు. నేను ఇటు వరకు పోలీసులు దొరకపోయేందుకు వాళ్ళ మధ్య మనకు వాళ్ళని అడ్డగించి టూటౌన్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. వీళ్ళకి ఎవరు పర్మిషనరు? కేవలం నేను కూడా బీజేపీలో పనిచేస్తున్నప్పుడు వినాయక చవితికి శాంతియుతంగా ధర్నా చేసిన దానికి గాంధీబొమ్మ దగ్గర మమ్మల్ని దొరకని మీ కేసులు పెట్టి ఈరోజు వరకు మేము కొట్టు మా జిల్లా ఇన్ఛార్జి కోల ఆనంద్ గారి నుంచి మేము 31 మంది ఈరోజు కేసులకు తిరుగుతున్నాము. ఎక్కడి